స్వరాభిషేకంలో మనం వినబోతున్నది ఎవరి చిత్రాల్లోని పాటలో తెలుసా? మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి సినిమాలోని పాటలు. శ్రీ కొనిదెల వెంకట్రావు గారు, శ్రీమతి అంజనీదేవి దంపతులకు తొలి సంతానంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపూర్ దగ్గరలో ఉన్న మొగల్తూర్లో 1955 ఆగస్టు 22వ తేదీన జన్మించారు శ్రీ శివశంకర వరప్రసాద్. మనందరి అభిమాన నటులు మెగాస్టార్ చిరంజీవి గారు. ఒంగోలులో ఇంటర్మీడియట్, నరసపూర్లో బీకాం పూర్తి చేసుకుని 1976లో నటనలో శిక్షణ నిమిత్తం మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరి డిప్లొమా అందుకున్నారు. సినిమా నటుడిగా 1978లో రూపొందిన పునాదిరాళ్లు తొలి చిత్రమే అయినా ప్రాణం ఖరీదు మొట్టమొదటిగా విడుదలైంది. అప్పటి నుండి 2007లో విడుదలైన శంకర్ దాదా జిందాబాద్ వరకు 29 సంవత్సరాల్లో 149 విభిన్నమైనటువంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి విరమించారు. తిరిగి 9.5 సంవత్సరాల తర్వాత 2017లో తన 150వ చిత్రం ఖైదీ నంబర్ 150లో నటించి ఘన విజయాన్ని సాధించారు. ఉత్తమ నటుడిగా 3 నంది పురస్కారాలు, 10 ఫిల్మ్ఫేర్ అవార్డులు, రఘుపతి వెంకయ్య నాయుడు పురస్కారం, ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ సత్కారం, ఇంకా ఎన్నో సన్మానాల్ని అందుకున్నారు. ఆయన నటించిన చిత్రాల్లోని గీతాలతో ఆయనకి శుభాకాంక్షలు తెలియజెప్దాము. విందామా మరి మెగాస్టార్ చిరంజీవి గారి పాటలు? అభిలాష, ఛాలెంజ్ చిత్రాల తర్వాత సుప్రీం హీరో చిరంజీవి కథానాయకుడిగా ఎండమూరి కథ, ఇళయరాజా స్వరసుధ, కోదండరామిరెడ్డి గారి దర్శకత్వ ప్రతిభలతో క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కెఎస్ రామారావు గారు నిర్మించిన 3వ చిత్రం రాక్షసుడు. 1986లో విడుదలైన ఈ చిత్రం పేరుకి రాక్షసుడే అయినా రసజ్ఞులను మెప్పించింది, శతదినోత్సవాలను జరుపుకుంది. ఇళయరాజా గారి స్వరకల్పన మధురం, బాలుగారు జానకమ్మల గళమాధుర్యం మధురాతి మధురం, వేటూరి సుందరరాముని సాహిత్యం మరింత మధురం. అందుకే ఈ పాటని మధురంగా పాడడానికి వేదికపైకి వస్తున్నారు శ్రీకృష్ణ అండ్ సునీత. కసిగా కౌరింతగా ఒళ్ళంత తుళ్ళింతలై వాటేసుకున్నంతలై జపించి నీ పేరేనే తప్పించిపోతున్నా తెలుసా హే పురుషోత్తమా. గిలిగా గిలిగిలిగా గిలిగింతగా కసిగా కౌరింతగా వయసే నడిని
నన్ను కొట్టింది రమ్మంట పెదవే తడి చేసుకుందామమ్మో ఒదిగి ఒకటైతే ఒకటే గొడవైతే ఇంకా ప్రేమ కథ ముదిరేనయ్యా పసుపు చెక్కిళ్ళు ఎరుపు దుమారం చిలిపి చూపులకే వణికి వయ్యారం పగలే కోరికలు పడుచు అల్లికలు ముదిరి ముదిరి మనువు కుదిరి మనసు మనసు కలిసిన సిరిలో గిలిగా గిలిగిలిగా గిలిగింతగా కసిగా కసి కసిగా కవింతగా ఒళ్ళంత తుళ్ళింతనై వాటేసుకున్నంతలై జపించి నీ పేరే నీ తప్పించిపోతున్నా తెలుసా హే పురుషోత్తమా గిలిగా గిలిగిలిగా గిలిగింతగా కసిగా కసి కసిగా కవింతగా ఎండావానల్లో నీలాడి అందాలు ఎదలో చప్పట్లే వేసేనమ్మా మసగా చీకట్లో చిగురేసే పరువాలు మదినే పోగొడితే ఎట్టాగయ్యో నిదరి కరువైతే కరది బరువైతే వయసే ఊళ్ళే తెరవాలమ్మో సొగసు తోటల్లో పడుచు పలారం ఒడిసి పట్టగనే ఎంత సుతారం అడిగే కానుకలు కరిగే కాటుకలు చిలిపి చిలిపి వలపు లిపిని కలికి చిలుక గిలికిన సడిలో గిలిగా గిలిగిలిగా గిలిగింతగా కసిగా కసి కసిగా కవింతగా ఒళ్ళంత తుళ్ళింతలై వాటేసుకున్నంతనై జపించి నీ పేరే నీ తప్పించిపోతున్నా తెలుసా హే పురుషోత్తమా గిలిగా గిలిగిలిగా గిలిగింతగా కసిగా కసి కసిగా కవింతగా 2002లో ప్రముఖ దర్శకులు ఏఆర్ మురుగదాస్ తమిళంలో రూపొందించిన రమణ చిత్రం కథ ఆధారంగా వివి వినాయక్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన సందేశాత్మక చిత్రం ఠాగూర్. ఈ చిత్రంలోని కథాంశం చిరంజీవి గారికి ఎంతో నచ్చింది. అందుకే ఈ చిత్రాన్ని చిరంజీవి అభిమానులు అంతగానూ మెచ్చింది. 253 కేంద్రాల్లో 50 రోజులు, 191 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించబడిన ఈ చిత్రం తర్వాతే చిరంజీవి గారికి రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన కలిగిందంటారు సినిమా పెద్దలు. వారి మాట ఎలా ఉన్నా మనం మాత్రం మణిశర్మ గారి స్వరకల్పనలో హరిహరన్ గారు, చిత్ర గారు పాడిన ఈ చంద్రబోస్ గారి గీతాన్ని విందామా? వేదికపైకి ఆహ్వానం చేస్తున్నాము ఈ పాటని మనకు వినిపించడానికి దీపు అండ్ రమ్య బెహరాని. చిన్నగా 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 మది కన్నులు విప్పిన కన్నెగా నీ మగసిరికే వేస్తానా బొట్టు, నా సొగసిరితో వేస్తా బొట్టు. మెల్లగా 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 మరుమల్లెల మబ్బుల జల్లుగా ముని మాపులలో వేసే నీ ఓటు, ముసి నవ్వులతో వేసే ఆ ఓటు. నా ప్రేమ దేశాన్ని ప్రతిరోజు పాలించే నా రాణి వాసాన్ని రేపగలు రక్షించే నీ గుండెలకే వేస్తానా బొట్టు, గుడి హారతినై వేస్తా బొట్టు. చిన్నగా
చిన్నగా చిన్నగా మది కన్నులు విప్పిన కన్నెగా నీ మగసిరికి వేస్తానా ఒట్టు నా సొగసిరితో వేస్తా ఒట్టు చూసి ఇరుకైపోవాలి ఎద సభలో ఎన్నో ఎన్నో ముసులు చెప్పాలి రసమయ సభలో చెప్పినవన్నీ చేసుకుపోవాలి ప్రతిపక్షం నువ్వై ఉండి హద్దులు పెట్టాలి ఆరతి పక్షం నేనై ఉండి యుద్ధం చేయాలి నా బలపు కిరీటం తలపైనే ధరించు నీ చిలిపి ప్రతాపం నిలువెల్లా చూపించు నీ చెణుకులకి వేస్తానా బొట్టు నా చెమటలతో వేస్తా బొట్టు చిన్నగా 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 మది కన్నులు విప్పిన కన్నెగా నీ మగసిరికి వేస్తానా బొట్టు నా సొగసిరితో వేస్తా బొట్టు సామ్రాజ్యమవగా సమయానికి కళ్ళం తీసే కాలం వచ్చింది ఆ స్వర్గానికి కళ్ళం తీసే మార్గం తెలిసింది కామునికే మైకం కమ్మే యాగం జరిగింది గోపాలునికే పాఠం చెప్పే యోగం దక్కింది ఆ పాల పుంతని బలవేసి వరించే ఈ పూల పుంతలో పులకింతలు పుట్టించే నీ రసికతకే వేస్తానా బొట్టు నా అలసటతో వేస్తా బొట్టు చిన్నగా 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 మది కన్నులు విప్పిన కన్నెగా నీ మగసిరికే వేస్తానా బొట్టు నా సొగసిరితో వేస్తా బొట్టు మెల్లగా 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 మరుమల్లెల మబ్బుల జల్లుగా ముని మాపులలో వేసే నీ ఓటు ముసి నవ్వులతో వేసే ఆ ఓటు ఏ కోదండరామరెడ్డి గారి దర్శకత్వంలో ఎండమూరి, ఇళయరాజా, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కెఎస్ రామారావు గారు క్రియేట్ చేసిన సంచలనం మరణ మృదంగం చిత్రం. ఈ చిత్రంలో జానీ పాత్రలో అద్భుతంగా నటించారు చిరంజీవి గారు. సుహాసిని రాధలు జతగా నటించినా అంతగా ప్రజాదరణ పొందకపోయినా ఈ చిత్రంలో ఇళయరాజా గారు స్వరపరిచిన వేటూరి పాటలు ఇప్పటికీ మారుమ్రోగుతూనే ఉన్నాయి. చిరంజీవి సుహాసిని జంట కోసం బాలు గారు, సుశీల గారు పాడిన ఈ పాట వింటే ప్రతి సంగీత హృదయం కరిగిపోవాల్సిందే. ఇప్పుడు ఆ పాటని వినిపించడానికే వేదికపైకి వస్తున్నారు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ మాళవిక. కరిగిపోయాను కర్పూర వీణల
తీగ వణికిపోతున్నా రాగాలు దోచుకుంటున్నా కురిసిపోయింది ఓ సంధ్య వెన్నెల కలిసిపోయాక ఈ రెండు కన్నులా మనసు పడిన కథ తెలుసుగా ప్రేమిస్తున్నా తొలిగా పడుచు తపనలివి తెలుసుగా మన్నిస్తున్నా చెలిగా ఏ ఆశలో ఒకే ధ్యాసగా ఏ ఊసులో ఇలా బాసగా అనురాగాలనే బంధాలనే పండించుకోమని తపించగా కరిగిపోయాను కర్పూర వీణలా కురిసిపోయింది ఓ సంధ్య వెన్నెల నా గుట్టు జారిపోతున్నా నీ పట్టు చిక్కిపోతున్నా నీ తీగ వణికిపోతున్నా రాగాలు దోచుకుంటున్నా కరిగిపోయాను కర్పూర వీణలా కురిసిపోయింది ఓ సంధ్య వెన్నెల అసలు మతులు చెడి జంటగా ఏమవుతామో తెలుసా జతలు కలిసి మనముంటిగా ఏమైనా సరిగరిసా ఏ కోరికో శృతే మిల్చగా ఈ ప్రేమలో ఇలా ముంచగా అధరాలెందుకో అందాలలో నీ ప్రేమ లేఖలే లిఖించగా కురిసిపోయింది ఓ సంధ్య వెన్నెల కలిసిపోయాను నీ వంశధారలా నీ తీగ వణికిపోతున్నా రాగాలు దోచుకుంటున్నా నా గుట్టు జారిపోతున్నా నీ పట్టు చిక్కిపోతున్నా కురిసిపోయింది ఓ సంధ్య వెన్నెల కలిసిపోయాను నీ వంశధారలా మలయాళ సూపర్ స్టార్ మమ్మూటి నటించిన ఓ మలయాళం చిత్ర కథ ఆధారంగా 1987లో ప్రముఖ దర్శకులు కోదండరామిరెడ్డి గారు రూపొందించిన చిత్రం పసివాడి ప్రాణం. చిరంజీవి గారి నట జీవితంలో బిగ్గెస్ట్ హిట్గా నమోదైన ఈ చిత్రం ఆ రోజుల్లో 5 కోట్లు కలెక్ట్ చేసింది. 10 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన ఈ చిత్రంలో పెయింటర్ రవిగా చిరంజీవి గారు, అతన్ని ప్రేమించిన గీతగా విజయశాంతి గారు చాలా అందంగా కనబడ్డారు. చక్రవర్తి గారి స్వరకల్పనలో బాలు గారు, సుశీలమ్మ గారు పాడిన ఈ ఆత్రేయ గీతాన్ని మనకు వినిపించబోతున్నారు విజయప్రకాష్ అండ్ మాళవిక. అందం శరణం గచ్చామి అధరం శరణం గచ్చామి ఈ సాయంత్ర వేళ
నీ ఏకాంత సేవా అతి మధురం అనురాగం ఒదిగే వయ్యారం ప్రణయం శరణం గచ్ఛామి హృదయం శరణం గచ్ఛామి ఈ సింధూర వేళ నీ శృంగార లీల సుఖ శిఖరం శుభయోగం అది నా సంగీతం ఎంతకు తీరని ఎదలో ఆశలే అడగరానిదై చెప్పరానిదై పెదవులాంటింతనే మాటతో తీరని మదిలో దాహమే చిలిపి ముద్దుకై చినుకు తేనెకై కసి కసి కవింతలై నీ నవ్వు నాలో నాట్యాలు చేసే కౌగిట్లో సొకమ్మ వాకిట్లో తెరిచే గుప్పిళ్ళలోన ప్రణయం శరణం గచ్ఛామి హృదయం శరణం గచ్ఛామి చూపుతో గిచ్చక వయసే లేతదమ్మా వలపు గాలికి వాడుతున్నది విసరకుపు బాణమే చేసుకో మచ్చిక వరస కొత్తదమ్మా చలికి రేగిన ఒడికి చేరిన చెరి సగమి ప్రాణమే నీ ఊపిరే నాలో పూలారబోసి అందాలు నా ప్రేమ గంధాలు ముసిరే ముంగిళ్ళలోన అందం శరణం గచ్ఛామి శరణం గచ్ఛామి ఈ సాయంత్ర వేళ నీ ఏకాంత సేవా సుఖ శిఖరం శుభయోగం అది నా సంగీతం సుప్రీం చిరంజీవి, ఎండమూరి, కెఎస్ రామారావు, ఇళయరాజా, ఏ కోదన్ రామిరెడ్డి ఈ ఐదుగురు కలిసి ప్రేక్షకులకు అందించిన కానుక అభిలాష్ చిత్రం. ఐపీసీ 302 సెక్షన్ కథలో ప్రధాన భాగంగా రూపొందిన ఈ చిత్రంలో లాయర్ చిరుగా చిరంజీవి గారు, అతని ప్రేయసి అర్చనగా రాధిక గారు చాలా ఇంటిమేట్గా నటించారు. ఇళయరాజా స్వరకల్పంలో మ్యూజికల్ హిట్గా రూపొందిన ఈ చిత్రంలో బాలు గారు, జానకి గారు పాడిన ఈ మనసు కవి పాటని మనసారా పాడడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము శ్రీకృష్ణ అండ్ అంజనా సౌమ్యాని.
ధిమ్మిత ధోంత తక్క ధిమ్మిత ధోంత తక్క ధిమ్మిత ధోంత తరిగిడి తరిగిడతా మన్మధుడు నీకు మంత్రి అనుకోకు నీ వయసు కాచేందుకు వయసు ఒక చాకు అది వాడుకోకు నా మనసు కోసేందుకు మనసే లేదు నీకు ఇచ్చేశావు నాకు కలలకొక రూపు కనులకొక కైపు తొలిమాపు వీరి పానుపు కవితలి కాపు కలసుకారేపు చెబుతాను తుది తీరుపు ఆహే తీర్పు వద్దు ఇదిగో తీపి ముద్దు చిటికెలు వేయకు వేళ పడలేదు కుర్రాళ్ళటకు ఓడే మాట లేదు ఆడే వాళ్ళకు ఏది గెలుపో ఏది మలుపో హాయ్ హాయ్ తెలియ వరకు ఇదే ఇదే ఆట మనకు లా 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 తక ధిమిత ధొంత తక ధిమిత ధొంత తక ధిమిత ధొంత తరిగిడ తరిగిడతా 1990లో ఏ కోదండరామిరెడ్డి గారి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి, రాధా నటించిన సూపర్ సెన్సేషనల్ హిట్ మూవీ కొండవీటి దొంగ. ఈ చిత్రం ఘన విజయం సాధించడానికి కారణాలు ముమ్మాటికి కథా కథనాలు, సంగీతమే. క్లాసును మాసును విపరీతంగా ఆకట్టుకున్న ఈ చిత్రంలో రాజాగా చిరంజీవి, పోలీస్ ఆఫీసర్ శ్రీలేఖగా విజయశాంతి గారు పోటీపడి నటించారు. ముఖ్యంగా ఇళయరాజా గారి స్వరకల్పనలో బాలుగారు, చిత్రగారులు పాడిన ఈ సిరివెన్నెల గీతాన్ని అత్యద్భుతంగా చిత్రీకరించారు. ఉన్న చోటనే ఉంటూ అందమైన స్టెప్స్ వేసిన నాయికా నాయకులు ప్రేక్షకులకి ఎల్లప్పుడూ గుర్తుండిపోతారు. ఇప్పుడు ఆ పాటని విందాము శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ రమ్య బెహ్రాల యుగళంలో. చమక్ చమక్ చామ్ చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికే రొయ్య చణక్ చణక్ చామ్ పట్టుకో పట్టుకో జంపే దరువులే వెయ్యా అయ్యా రే అయ్యా అయ్యా అయ్యారం సయ్యందయ్యా హొయ్యా రే హొయ్యా హొయ్యా హొయ్యయ్యా రే తస్సదియా చామ్ చామ్ చక్క చామ్ చక్క చామ్ చామ్ త్వరగా ఇచ్చేయి నీ లంచం చామ్ చామ్ చక్క చామ్ చక్క చామ్ చామ్ త్వరవే చేసే మరి
చమక్ చమక్ చామ్ చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికే రోయ్య హే చణక్ చణక్ చామ్ పట్టుకో పట్టుకో జంపే దరువులే వెయ్యా లాగిందయ్యా తీగ సొగసు చూడయ్యా తాజు పొగరు తోరేగిందయ్యా కోడి పడగ కాటయ్యా మైకం పుట్టే రాగం వింటూ సాగేదెట్టాగయ్యా మంత్రం వేస్తే ఖస్సు బస్సు ఇట్టేయాగలయ్యా బంధం వేస్తావా అల్లే అందంతో పందెం వేస్తావా తుళ్ళి పంతంతో రేపే కాటే వేస్తా ఖరారుగా కథ ముదరగ చణక్ చణక్ చామ్ పట్టుకో పట్టుకో జంపే దరువులే వెయ్యా అరే చమక్ చమక్ చామ్ చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికే రోయ్య హొయ్యా రే హొయ్యా 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 రే తసదియా హొయ్యా రే హొయ్యా హొయ్యా హొయ్ వయ్యారం సయ్యందయ్యా చామ్ చామ్ చక్క చామ్ చొరవే చేసే మరి కొంచెం చామ్ చామ్ చక్క చామ్ త్వరగా ఇచ్చే నీ లంచం అక్కి జల్లులా కురిసి బయసి నెగ్గలేకపోతున్నా ఈత ముల్లులా ఎదలో దిగెరో జాతి వన్నెది జానా అంతో ఇంతో సాయం చేయండి అలయ్యా తీయని గాయం మాయం చేసే మార్గం చూడాలమ్మా రాజీ కొస్తాలే రాగే కోగిలో రాజ్యం ఇస్తాలే నీకే నా ఒళ్ళో ఇకరేమో మామో ఆపయ్యో బే హుషారుగా పద పద మంది చమక్ చమక్ చామ్ చుట్టుకో ఛాన్స్ దొరికే రోయ్య ఆ చణక్ చణక్ చామ్ పట్టుకో పట్టుకో జంపే దరువులే వెయ్యా వయ్యారం సయ్యందయ్యా హొయ్యా రే హొయ్యా 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 రే తసదియా చామ్ చక్క చామ్ త్వరగా ఇచ్చే నీ లంచం చామ్ చామ్ చక్క చామ్ చొరవే చేసే మరి కొంచెం చమక్ చామ్ చుట్టుకో ఛాన్స్ దొరికే రోయ్య ఆ చణక్ చణక్ చామ్ పట్టుకో పట్టుకో జంపే దరువులే వెయ్యా ఇంకా చిరంజీవి గారి గురించి కొన్ని విశేషాలు చెప్తానన్నారు మీరు ఇందాక. హీ వాస్ వెరీ అకామిడేటివ్, వెరీ అకామిడేటివ్. ఇంకోసారి మాకు నెల్లూరులో నేను సినిమాకు రాకముందర డాక్టర్ కృష్ణారావు గారిని డెంటిస్ట్ ఉండేవాళ్ళు. ఆయన డాటర్ చిన్న పిల్ల, షీ హ్యాడ్ లుకేమియా. వాళ్ళు ఫోన్ చేసి అమ్మాయికి చిరంజీవి గారు అంటే ప్రాణం, ఒక్కసారన్నా చూడాలని ఉంది అంటే, ఎప్పుడు పంపించమంటావు చిరంజీవి అని అడిగితే, నేను పలానా చోటు ఉంటాను షూటింగ్లో ఈ 2-3 రోజులు ఈ పలానా స్టూడియోలో, ఎప్పుడైనా సరే. ఒక రోజంతా తనతో అట్టు పెట్టుకున్నాడు మొత్తం అంతా. ఆ రోజు చివరి దాకా కూడా తన పక్కనే కూర్చోబెట్టుకొని షార్ట్ అయిన తర్వాత వచ్చి కూర్చొని సరదాగా ఎంటర్టైన్ చేస్తూ అమ్మాయిని. హర్ లైఫ్ ఈజ్ మేడ్ విత్ దట్. టోటల్గా అమ్మాయి ఎంత ఆనందపడిపోయిందంటే సగం జబ్బు తగ్గిపోయినట్టు అయిపోయిందనమాట. ఆ 1 డే అంతా కూడా తను ఆమెతో గడిపి, ఆ తర్వాత కూడా ఎవ్రీ వీక్ ఎప్పుడైనా ఫోన్ చేసినా అమ్మాయి ఎలా ఉంది, బాగుందా, అవసరమైతే నేను ఇంటికి వెళ్ళి చూడొచ్చా, ఇస్ వెదర్ హీ కుడ్ గో ఆర్ నాట్ అనేది కాదు ప్రసక్తి, ది కన్సర్న్ అనమాట. జెన్యున్గా అది తెలిసిపోతుంది ఎవరైనా యాక్ట్ చేస్తున్నారా లేదా అని. జెన్యున్ కన్సర్న్ తోటి అతను అలా చేయడం, అది నాకు చాలా ముచ్చటేసింది. 1977లో నందమూరి తారక రామారావు గారు నటించిన యమగోళ ఎంత సంచలనం సృష్టించిందో,
11 సంవత్సరాల తర్వాత 1988లో చిరంజీవి గారు నటించిన యముడికి మొగుడు చిత్రం అంతకు మించిన ప్రభంజనాన్నే సృష్టించింది. చిరంజీవి గారు తన స్నేహితుల కోసం చేసిన ఈ సినిమాను ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రాజ్ కోటి, వేటూరి గారు, బాలు గారు, జానకమ్మ గారు ఈ చిత్రంలో చిరంజీవి గారి అభిమానులకు పాటల పండుగను చేశారు. ఆ పండుగలోని ఈ పాటని మనం విందాం ఇప్పుడు దినకర్ అండ్ సునీత యుగళంలో. వానజల్లు గిల్లుడింకా తప్పదమ్మా వంటి మొగ్గ విచ్చుకోక తప్పదమ్మా చిట్ట చిట్టలాడు ఈ చిందులో జతులాడాలి జత చేరుకో వానజల్లు గిల్లుతుంటే ఎట్టగమ్మా మబ్బు చాటు చందమామ సారె పెట్టుకో హద్దు లేదు ఈ హాయిలో కోడి ఊపిరి తాకితే ఈడు ఆవిరి ఆగదా కోక గాలులే హోయ్ సోకితే కోరికన్నదే రేగదా వడగట్టేసి బిడియాలని పొడి చేరను వాటేసుకో మనజల్లు కిల్లుడింకా తప్పదమ్మా నీటి ముల్లే గుచ్చుకుంటే ఎట్టగమ్మా అందమంతా చల్లుమంటే అడ్డు తాకునా చీర కట్టు తానాగునా పాలపంత ఎల్లువైతే పంపు తాగునా జారు బయట తానాగునా కొత్త కోణమే ఎక్కడో పూల బాణమై తాకగా చల్లగాలిలో సన్నగా కూని రాగమే సాగగా తొడగొట్టేసి జడివానకే గొడుగే సాను తల దాచుకో వానజల్లు గిల్లుతుంటే ఎట్టగమ్మా నీటి ముల్లే గుచ్చుకుంటే ఎట్టగమ్మా చిట చిటలాడు ఈ చిందులో జతులాడాలి జత చేరుకో
థ్యాంక్ యూ సో మచ్ దినకర్ అండ్ సునీత. Thank you so మంచి వానపాట. మనకి టాలీవుడ్ లో చాలా వానపాటలే ఉన్నాయి, వాటిలో టాప్ లిస్ట్ లో ఉండేటువంటి పాటల్లో ఇది కూడా ఒకటి. అవును, వానలో కలిసి ఇద్దరు డ్యూయట్ పాడుకోవడం వేరు, కానీ వానలో పాట పాడాలనిపించే పాట ఇది. నువ్వు ఎప్పుడైనా ట్రై చేసావా? లేదు సుమా, మంచి కంపెనీ దొరకలేదు. ఓ 1980లో చిరంజీవి గారి నటనకు ఎన్నో ప్రశంసలు కురిపించిన చిత్రం ఏవిఎం ప్రొడక్షన్స్ పతాకంపై రాజశేఖర్ దర్శకత్వంలో రూపొందిన పున్నమి నాగు. ప్రతి పౌర్ణమి నాడు నాగుపాములా ప్రవర్తించి కన్నెపిల్లల్ని కాటేసే నాగులుగా ఆ పాత్రలో ఇమిడిపోయారు చిరంజీవి గారు. చక్రవర్తి గారి స్వరకల్పనలో బాలు గారు బృందం పాడిన ఈ వేటూరి గారి పాట వింటే చాలు నాగులు మన కళ్ళ ముందు ఉంటాడు. అందుకే ఈ పాటని పాడడానికి వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము విజయ్ ప్రకాష్ గారిని అండ్ అలాగే పాడుతా తీయగా బృందాన్ని. పున్నమి రాత్రి పువ్వుల రాత్రి వెల్లువనాలో పొంగిన వెన్నెల రాత్రి మగువ సోకులే మొగలి రేకులై మత్తుగా పిలిచే రాత్రి మరుడు నరుడిపై మల్లెలు చల్లి మైమరపించే రాత్రి ఈ విన్నెలలో ఆవేదనలో నాలో వయసుకు నవరాత్రి కలగా మిగిలే కడరాత్రి పున్నమి రాత్రి కోడె నాగుకై కొడమనాగిని కన్నులు మూసే రాత్రి కామదీక్షలో కన్నెలందరూ మోక్షం పొందే రాత్రి నా కౌగిలిలో ఈ రాగినితో తొలకరి వలపుల తొలి రాత్రి ఆఖరి పిలుపుల తుది రాత్రి పున్నమి రాత్రి పువ్వుల రాత్రి వెల్లువనాలో పొంగిన వెన్నెల రాత్రి 1990లో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, అందాల తారలు అమలా రాధిక నటించిన విభిన్న కథా చిత్రం రాజా విక్రమార్క. రాజుల కాలం నాటి కథను నేటి సమాజంతో లింక్ చేస్తూ రవిరాజా పినిశెట్టి గారు చాలా భిన్నంగా తీర్చిదిద్దిన ఈ చిత్రం కోసం రాజ్ కోటి స్వరపరిచిన బాణీలన్నీ సూపర్ హిట్లే. ముఖ్యంగా రాజా విక్రమార్క మీద చిత్రీకరించిన ఈ పాట చాలా మత్తుగా గమ్మత్తుగా ఉంటుంది. బాలుగారు పాడిన ఈ వేటూరి గీతాన్ని మళ్ళీ విందామా మనం బాలుగారి గళంలోనే. ఆహ్వానిస్తున్నాము శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని. ఎర్రరు సూర్యుని జాబిల్లి వాటేసుకుంది, ఎర్రరు
మేఘాన్ని మిరుపొచ్చి కాటేసుకుంది ఎర్రరోయ్ సూర్యుణ్ణి జాబిల్లి వాటేసుకుంది ఎర్రరోయ్ మేఘాన్ని మిరుపొచ్చి కాటేసుకుంది తాగినోళ్ళ తందనాలు వాగకుంటే వందనాలు తైతక్కలాడేటి రెచ్చుకనే చూసి కైపెక్కిపోతారు ఎర్రరోయ్ సూర్యుణ్ణి జాబిల్లి వాటేసుకుంది ఎర్రరోయ్ మేఘాన్ని మిరుపొచ్చి కాటేసుకుంది పల్ల వచ్చే నా గొంతులు ఎల్లు వచ్చే నా గుండెలు ఉట్టుకొచ్చే ఎన్ని రాగాలు మందు కొట్టి ఒళ్ళెందుకు చిందులేసే తుళ్ళింతలు కైపులోన ఎన్నెన్ని కావ్యాలు రేపన్నదే లేదా నీవు మర్రు ఖయ్యాము అన్నాడురా నేడన్నదే నీదని గుడిపాటి చలమయ్య చెప్పాడురా రసవీర్రా కసితీర్రా ఏరింటి చేపల్లె గాలింటి గువ్వల్లెందే తెలిపోతారు ఎర్రరోయ్ సూర్యుడిని జాబిల్లి కాటేసుకుంది ఎర్రరోయ్ మేఘాన్ని మిరుపుచ్చి కాటేసుకుంది Ba-ba-bum, 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 ba-ba-bum. Ba-ba-bum, ba-ba-bum. Bum-bum-bum, bum-bum-bum. దేవదాసు తాగాడురా ఏదమేదో చెప్పాడురా విశ్వదాభిరాముణ్ణి నేనేరు ఒంటికేమో ఈడొచ్చారా ఇంటికొస్తే తోడేదిరా పుత్తడంటి పూర్ణమయ్యాడుందిరో శృంగార శ్రీనాథుడు ఎన్నెన్నో సీసాలు చెప్పాడురా సంసార శ్రీనాథుడై ఎన్నెన్నో వ్యాసాలు రాస్తానురా ప్రియురాల జవరాల నీ చేప కన్నల్ని నీ కంటి పాపలు నేనుండిపోతాను ఎర్రరోయ్ సూర్యుని జాబిల్లి వాటేసుకుంది ఎర్రరోయ్ మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది తాగినోళ్ళ చందనాలు వాగకుంటే వందనాలు బయటకలాడేటి రేచుకునే చూసి కైపెక్కిపోతారు సూర్యుడిని జాబిల్లి వాటేసుకుంది మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది వాన పాటల్లాగానే ఈ మత్తు గొలిపే పాటలు కూడా మీరు చాలానే పాడారు బాలుగారు. వానపాటలాగా పానపాట. మీ పాటకి చిరంజీవి గారి అభినయం ఫెంటాస్టిక్ పెర్ఫార్మెన్స్. ఒక్క ఇంచు కూడా నేనేమీ ఎఫెక్ట్ ఇచ్చాను వదిలిపెట్టలేదు అతను. ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్ డన్. స్నానం ముందు చేస్తాడు అతను, తర్వాత డాన్స్ చేస్తూ సచ్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ బై చిరంజీవి.